ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు జూన్ 2024 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి అసలు యాక్చువల్గా కన్యారాశి వాళ్ళకి కేతు ఉన్నాడు కదా రాశిలోనే. చికాకులు, గొడవలు, ఎప్పుడు మనశ్శాంతి లేకపోవడం అన్నీ ఇంతకుముందు గతంలో ఉన్నది. ఇప్పుడేం కాదు, గురుడు ఉన్నాడు, గురుదృష్టి ఉంది. గురుదృష్టి ఉండడం వల్ల కన్యారాశి వాళ్ళకి సేఫ్గా ఉంటారండి. ఎదుటి వాళ్ళకి సేవ చేసే తత్వం ఉంటుంది, పెద్దవాళ్ళకి సేవ చేస్తుంటారు. అలాగే కొంతమంది ఉంటారంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు సార్, వాళ్ళకి సేవలు, హాస్పిటల్స్లో సేవలు. మీకు కన్యారాశి వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఉంటాయి సేవా గుణం ఎక్కువ ఉంది కాబట్టి మీకు కూడా సేవ చేసే తత్వం భగవంతుడు కల్పిస్తుంటాడు జనాల చేత. అది మీకు కన్యారాశి వాళ్ళు గొప్ప అదృష్టవంతులండి. సెకండ్ హౌస్ని కుజుడు కూడా చూస్తున్నాడు. సెకండ్ హౌస్ లార్డ్ శుక్రుడు కూడా బాగున్నాడు. భాగ్యంలో ధన సంపాదన బాగుంటుంది, బట్టలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు. మీకు సంగీత సాధన బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాలు వెళ్తారు, భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. మీరు చదువులో ఆటంకాలు కలగడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు చూస్తున్నారు కదా, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదేమైనా మీకు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, సక్సెస్ కలగడము అద్భుతం బాగుంది. ముఖ్యంగా ద్వితీయ భావం బాగుందంటే వాళ్ళకి ఎక్కువగా కంఠధ్వని బాగుండము, ఒక ఆకర్షణ శక్తి ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు మీరు. ప్రయాణాలు చేయడం వల్ల మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మీ తమ్ముళ్ళు కలవడము, ఇంకా చెప్పాలంటే ఎక్కువగా మీకు న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరే, ఎక్కువ దాంట్లో ఉండడము, ధైర్యంగా ఉండడము, ఈ నెలను శుభవార్తలు వినడం జరుగుతుంది. మీ గురు ప్రభావం వలన, 4th హౌస్ లార్డ్ వలన 9th భావంలో ఉండడం వలన యోగమే. కేంద్రాధిపత్య శుభుడు 9th భావంలో ఉండడం వలన యోగమే. ఏం చేస్తాడు? చక్కటి చదివిస్తాడండి. సంగీతంలో బాగా రాణించేట్టు చేస్తుంటాడు. భూములు బాగుంటాయి, వాహనాలు బాగుంటాయి, మీరు వాహనాలు కొనుక్కుంటారు. అలాగే ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్లో గెలుస్తారు. పంచమ స్థానం చెప్పుకుందానండి, పంచమలో చెప్పుకున్నప్పుడు సరే అదే ఒకటి పాయింట్. ఇంకా ఏంటంటే 4th భావంలో ఏంటంటే మీకు ఎక్కువగా మీ తల్లి గారికి బాగుండము, ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా విదేశ మీకు ఏమంటారంటే ఆకర్షింపబడ్డము, ఆదరించబడ్డము అంటారు సరే, అది బాగుంటుంది. పంచమ స్థానానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉందండి. అంటే పంచమ స్థానం గురుదృష్టి ఉందని పిల్లలు బాగుంటారండి. కన్యా రాశి వాళ్ళకి సత్సంతాన యోగము, మగపిల్లలు పుడతారు. సంతానం విషయం చాలా బాగుంటారండి. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీ వల్లనే వాళ్ళు సాల్వ్ అయిపోతూ ఉంటాయి, అవుతాయి కూడా. ఎందుకంటే గురుదృష్టి పంచమ స్థానం బాగుంది, పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అదృష్టం, మీకు జనాకర్షణ ఎక్కువ, ఆర్థికంగా డెవలప్ అయిపోతుంటారు. స్పోర్ట్స్ బాగా ప్రైజెస్ వస్తాయండి, చూసుకోండి, గెలుస్తారు, ప్రైజెస్ వస్తాయి, రివార్డ్స్, అవార్డ్స్ వస్తాయి. అలాగే సాహిత్య రంగంలోనూ, సినిమా రంగంలోనూ, కళారంగంలోనూ మంచి బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకా డ్యాన్స్ చేస్తారు చేస్తారా, మ్యూజిక్ కొరియోగ్రాఫర్స్ వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఇలా పంచమభావం డైరెక్టర్స్కి, ఇంకొంతమంది ఉంటారు డైరెక్టర్స్ అని యాక్టర్స్ అని ఉంటారు కదా, ప్రొడ్యూసర్స్, వాళ్ళకి పంచమం పర్ఫెక్ట్గా ఉందండి. స్టాక్ మార్కెట్ చాలా బాగుంది. ముఖ్యంగా మీకు మాట నేర్పతనం ఎక్కువ అండి. ఎవరి దగ్గర ఎలా ఉండాలో అది బాగా మాట్లాడతారు. ధర్మకార్యాలు చేస్తుంటారు, పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు. మీకు రాజకీయ రంగంలో గెలిచి పదవులు కూడా వస్తాయండి. మీ జాతకాల ప్రకారం చూసుకోండి, ఎలక్షన్స్లో గెలవడం కాకుండా పదవులు కూడా అలంకరిస్తారు అనడంలో సందేహం లేదు, ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, మీరే నాకు చెప్తారు. సరే, అది పక్కన పెడదాం. మీకు 6వ భావంలో శని ఎగ్జామ్స్లో, అంటే ఆయన ఏ ఎగ్జామ్స్ రాసినా, అయితే ఏదైనా కంటెస్ట్ చేసినా, అయితే ఎలక్షన్స్లో ఉన్న కంటెస్ట్ అంటే మీకు మామూలుగా పోటీ పరీక్షలో చేసినా, లేకపోతే మీరు ఎలక్షన్స్లో ఇప్పుడు ఉన్న మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. 6వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉంటే శని మీకు యోగమే కదా. ఏం యోగం అంటే హర్షయోగాన్ని ఇస్తాడండి. దయ, జాలి, దానగుణం, ఆరోగ్యవంతులుగా ఉండడం, శత్రుభయం లేకుండా ఉండడము, అన్ని రంగాల్లో విజయం సాధించడము. పోటీ పరీక్షల్లో ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీస్ రాస్తున్నారు కదా, గ్రూప్స్ రాస్తుంటారు. మీరు ఏ గ్రూప్స్ రాస్తారో దానికి రావడము, దాంట్లో సక్సెస్ అవ్వడము, ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, దాంట్లో గెలవడము. శని ప్రభావం బాగుందంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగం రావడము అద్భుతం కదండి. ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా మీరు అన్ని రంగాల్లో సక్సెస్ అవుతారు. కానీ రాహు ఒక్కడు సప్తమంలో తప్పండి. ఏం చేస్తుంటాడంటే ఆయన శారీరక బాధ, అనారోగ్యము, ఉత్సాహం లేకుండా ఉండడము, గృహంలో పీడ, కలహాలు, ఇవన్నీ సప్తమభావం లక్షణాలే కదా, రాహు ఇచ్చే లక్షణాలు. కానీ ఆయన పూజించడం వల్ల, అంటే రాహుని పూజించడము, అలాగే అమ్మవారిని పూజించడం, చండికా అమ్మవారు కానీ దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల రాహు వచ్చే దోషాలు తగ్గుతాయి. అష్టమ స్థానం కుజుడు, అంబాబాయ్ ఏం లేదు, అంబాబాయ్ లేదు, ఏం లేదు. అష్టమ స్థానాధిపతి అష్టమంలో ఉండము, 6వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉండము, అష్టమాధిపతి
సో 6వ ఇంటి వాడు అష్టమస్థానం చూడడం వల్ల రాజకీయ అంటే ఒక విధంగా అఖండమైన రాజయోగం చెప్పచ్చు, ఖచ్చితంగా చెప్పచ్చు. అఖండమైన రాజయోగం అంటే ఏంటంటే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా అయితే ఎలక్షన్స్లో ఉన్నా అయితే ఏ విధంగా చేసినా కూడా మీరు విజయం సాధిస్తారు అంటే నిస్సందేహంగా చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జాతకాల ప్రకారం. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఉందంటే ఏంటంటే అష్టమంలో కుజుడికి శని దృష్టి ఉందంటే మీకు దెబ్బలు తగలడము, అంటే గబుకు నడుస్తూ పడిపోవడము, రోడ్డు మీద యాక్సిడెంట్లు జరగడము, బోన్స్ సంబంధించిన వ్యవహారాలు జరగడము, కొంత రక్తం కారడము జరుగుతుంది. భయమా? భయపడకండి, ఏమీ లేదు. అది మీ జాతకాలు ఇచ్చి ఉంటుంది తప్ప అస్తమానం అందరికీ ఉండదు. అందుకనే సుబ్రహ్మణ్య స్వామిని నిరంతరం పూజిద్దాం. సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తే ఇవన్నీ దోషాలన్నీ తక్కువగా పోతాయండి. సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా దోషాలు తగ్గుతాయండి. ఈ యాక్సిడెంట్స్ ఉంటాయని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. అది చాలా తక్కువ మందికి త్రుటిలో తప్పిపోతుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క బ్లెస్సింగ్స్ మీకుంటాయి. అఖండమైన రాజయోగాన్ని ఇస్తున్నారు కదండి. తర్వాత 9th హౌస్లో ఉండే చాలా బాగుందండి. 9th హౌస్లో శుక్రుడు, లాభస్థానాధిపతి చంద్రుడు కలిసి భాగ్యంలో ఉన్నారు. విశేషమైన సంపదలు కలుగుతాయి. లాటరీస్ వస్తాయని చూసుకోండి, సరదాగా అంటాను కానీ కొంతమందికి వస్తాయి. ప్రభావం 5, 6 తారీఖుల్లో లాటరీస్ కానీ షేర్ మార్కెట్లో కానీ ఇటువంటి లాభం పెడితే అంటే కొనమని కానీ ఎంకరేజ్ చేయను. కాకపోతే అంటే డబ్బు యోగం ఉంది అని చెప్తున్నాను, ఖచ్చితంగా ఉంది. భాగ్యస్థానంలో రేబుదులు ఉన్నారంటే మీకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్గా చార్ట్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్ వాళ్ళకి, గణిత శాస్త్రజ్ఞులకి, యాస్ట్రాలజర్స్కి అద్భుతమైన కాలం కదండి. బుధగులు కలిసినట్టు అదే కాంబినేషను. పైగా మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఆదరింపడతారు. మీకు ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. అలాగే మీ మాట కొంచెం కటువుగా ఉంటుంది. కొన్ని సందర్భాలు చాలా మంచివారు, కొన్ని సందర్భాల్లో కటువుగా ఉంటుంది. మామూలుగా బతకడం కన్నా లగ్జరీస్గా బతకాలనే హోదా ఉంటుంది. 10 మందిలో ఆకర్షితులుగా ఉంటారు మీరు. ప్రజా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఎక్కువగా మీకు. అలాగే మీకు ఒక పని చెప్తే పనిలో నిమగ్నమైపోతారు. మీకు ఒక కళా నైపుణ్యం దాగి ఉంది. పొదుగుల కాంబినేషన్ అంతే కదండి. ముఖ్యంగా మంచి కాంబినేషన్ ఉందండి. మీకు మీ కేంద్రాధిపత్య పాపి కదా బుధుడు 9th భావంలో ఉన్నాడు. ఎంత బాగుందండి. అంటే ఈ కాంబినేషన్ ఎలా ఉంది సార్? చాలా అద్భుతంగా ఉంది. సరే, 7వ భావంతో 9th భావంలో ఉండము, 10th హౌస్లో 9th హౌస్లో ఉండడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. చాలా బాగుందండి. మీకు ఎక్కువగా భాగ్యస్థానం తీర్థయాత్రలు వెళ్ళడము, మంచి చదువులు చదువుకోవడము, బంగారం ఆభరణాలు, వస్త్రాలు, గోల్డ్ అంటే వస్త్రాలు, బంగారు ఆభరణాలు అనుకోండి. ఇలా రకరకాలుగా మీరు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాలకు వెళ్తారు, చేస్తున్న వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అనుకున్న దానికంటే డబ్బులు బాగా సంపాదిస్తారు. తీర్థయాత్రలు, అలాగే గంగానది స్థానాలు, గురువుగారు కలవడము, షిరిడి సాయిబాబా దర్శనాలు, ఇలా చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుందండి. అలాగే 10th హౌస్లో ఏమన్నారు? బుధుడితో కలిసి శుక్రుడు 9th హౌస్లో 10th హౌస్ అంటే సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి, హై పొజిషన్లో రాస్తారు సార్, అఫీషియల్ పొజిషన్స్లో, బ్యాంక్ ఆఫీసర్స్ అని వాళ్ళు చాలా బాగుంటుంది. మిగతా వాళ్ళు రాదా? మిగతా వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా బుధ శుక్ర కాంబినేషన్ డాక్టర్స్కి, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. పైగా కన్యా రాశి వాళ్ళకి దశమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే యోగం. పైగా బుధుడిచ్చే చంద్రరాతు దశమంలో బుధుడు అంటే బుధుడిచ్చే యోగం కూడా ఉంటుంది కదా. పంచపురుష మహాయోగాలో యోగం ఉంది కదండి, ఖచ్చితంగా బ్రహ్మాండమైన యోగం. ఆ యోగం కూడా మీకు ఉంటుంది. సో ఈ రవి బుధుల కాంబినేషన్ దశమస్థానం చాలా బాగుంది కాబట్టి మీరు ఉద్యోగాల్లో భద్రత ఉంటుందండి. ప్రైవేట్ ఆర్గనైజేషన్లోను, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా మీరు చాలా భద్రత ఉంటుంది. పెద్దాల్లోనూ మీరు విజయం సాధిస్తారు. భాగ్య రాజస్థానాలు చాలా బాగున్నాయి. అసలు మీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, అలాగే అమ్మవారి పూజలు చేయండి, అలాగే శనీశ్వరుడికి సంబంధించిన పూజలు చేయండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు. ముఖ్యంగా కుజుడు యొక్క యాక్సిడెంట్స్ ఉంటే తప్పించుకోవడం కోసమే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేసుకుని ఉండడం వల్ల, అలాగే ఇంకా విషయం చెప్పాలంటే ఆయన యొక్క పూజలు చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.